Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టంగా మారుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక్కసారిగా పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటుగా డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపొచ్చినట్లుగా తెలుస్తున్నాయి. అయితే త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలోకి దేవేంద్ర ఫడ్నవీస్ ను తీసుకునేటువంటి ఛాన్స్ కనబడుతుంది. కీలక నేతలకు ఢిల్లీ పిలుపు పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి సరికొత్త చర్చ కూడా మొదలైంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్ చేశారు. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కాబోతున్నారంటున్నారు సంజయ్. అదేవిధంగా మహారాష్ట్రలో సీఎం మార్పు ఖాయమంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మహారాష్ట్ర సీఎం గా మళ్ళీ ఏకనాథ్ షిండేకు అవకాశం దక్కబోతుందా అనే కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏకనాథ్ షిండే. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి సంజయ్ రౌత్ ఏమన్నారో విందాం. प्रधान का इस्तीफा होना चाहिए. सरकार झुक गई है. सरकार ने युवाओं की बात मान ली है और आज प्रधान का राजीनामा आया, इस्तीफा आया. ये देश के लोकतंत्र के लिए बहुत बड़ी बात है. 12 साल से इस देश का लोकतंत्र आईसीयू में था, कोमा में था, सांस नहीं ले पा रहा था. एक ऐसा आंदोलन हो गया इस लोकतंत्र में और लोकतंत्र को वापस खड़ा कर दिया. मुझे लगता है कि धर्मेंद्र जी के जगह पर देवेंद्र जी आ सकते. మళ్ళీ ఏకనాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారా, దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారా అనే కొత్త చర్చ ఇప్పుడు సంజయ్ రౌత్ చేసినటువంటి కామెంట్స్ పైన మొదలైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ధర్మేంద్ర రాజీనామాతో ఈ మారుతున్న పరిణామాలు ఏ విధంగా చూడాలి? మహారాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా బీజేపీ అధిష్టానం నుంచి తాజాగా వచ్చినటువంటి పిలుపు, దేవేంద్ర ఫడ్నవీస్ విద్యాశాఖ మంత్రి కాబోతున్నారా అనేటువంటి వాదన, రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో ఒక్కసారి రాజకీయాలు వేడెక్కాయి. ఇటు బీజేపీ అగ్రనేతలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు బీజేపీ ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పలికింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరోపక్క అమిత్ షా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఎవరు నియమించాలి అనేది ఒక అంశం అయితే, మరోపక్క ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు, సమర్థవంతమైన నేత కోసం కూడా బీజేపీ శోభ్యంతాలు ఇస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కొంతమంది పేర్లు చర్చకు వచ్చినప్పటి అశ్విన్ వైష్ణవ్ కావచ్చు, జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, మన్సులే మాండవీయ కావచ్చు, మరికొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సీనియర్ నేతకు బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అటు జ్యోతిరాదిత్య సింధియా వైపు మొగ్గు చూపుతుందా, ఇటు అశ్విన్ వైష్ణవ్ వైపు మొగ్గు చూపుతుందా, మన్సులే మాండవీయ వైపు మొగ్గు చూపుతుందా, లేక ఇటు మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే ఇద్దరిని ఢిల్లీకి పిలిపించారు. ఇక్కడ ప్రధానంగా శివసేనకు సంబంధించిన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే అవుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నియమిస్తున్నారంటూ ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తన భర్త మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ కేంద్ర మంత్రి పదవికి వెళ్ళకూడదు, కేంద్ర మంత్రిగా వెళ్ళకూడదు, మహారాష్ట్రలో ఉండాలా, ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్ళకూడదు అంటూ ఆమె చేసిన స్టేట్మెంట్ కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క బీజేపీ మొట్టమొదటిసారిగా 12 ఏళ్ల తర్వాత యువత ఉద్యమానికి, బీజేపీ ఉద్యమానికి, మరోపక్క రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలు చేసిన మెరుపు ధర్నా, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఎవరిని నియమించాలి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కీలక నేతలందరినీ ఢిల్లీకి పిలిపించింది బీజేపీ అధిష్టానం. ఏకనాథ్ షిండేతో పాటు అటు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పిలిపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ అటు కిరణ్, మీరు అన్నట్లుగా కొంతవరకు అంటే మీ అశ్విని వైష్ణవ్ విద్యాశాఖ మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టినా లేదా ఆయన పేరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కీలకంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు, ఇద్దరిని పక్కన పెట్టేసి అసలు బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుందా?
శివసేన యూబీటీ వర్గానికి సీఎం పోస్ట్ ఇవ్వడానికి బీజేపీ అంత సిద్ధంగా ఉందా అనుకోవాలా? ఇక్కడ దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, జంజీ తరం, మరోపక్క యువత, కాక్రోచ్ ఉద్యమం, ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగా బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అటు బీహార్ లో నితీష్ కుమార్ ను దించారు, బీజేపీ ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇటు ఏక్నాథ్ షిండే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, జమిలీ ఎలక్షన్ బిల్లు కావచ్చు, ఈ మూడు ఆమోదించుకోవాలంటే ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరో 6 మంది శివసేన ఎంపీలను, మరో 6 మందిని షిండే పార్టీలో చేర్చుకున్నారు, షిండే గ్రూప్ లో విలీనమయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా షిండే బలం పెరుగుతుంది, ఎంపీల బలం షిండేకు ఉండడం, మరోపక్క పార్టీ పరంగా కూడా షిండే బలవంతుడు కాదు. ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర క్యాబినెట్ లో తీసుకొని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కూడా వ్యూహాలు పన్నుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అటు మహారాష్ట్రలో ఇటు శరద్ పవార్ వర్గం కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటే గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకొని ఇటు ఏవైతే ఏక్నాథ్ షిండేను మరోసారి ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కూడా. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు మహారాష్ట్ర సీఎం గా తీసేసి కేంద్ర క్యాబినెట్ లో తీసుకొని షిండేను సీఎం గా చేస్తే నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్ ఉండబోతున్నాయి. ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు బీజేపీకి అక్కడ? సిరాజ్, ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లు ప్రస్తుత పరిస్థితుల్లో జరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే 2028 ఆ ప్రాంతం 28-29 ఆ ప్రాంతంలో ఎన్నికలు జరిగే అవకాశం. ప్రస్తుతం అయితే ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు లేవు మహారాష్ట్రలో. ఎందుకంటే ఇటీవలే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితి. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు, ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి. మరోపక్క ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి బీజేపీ ఒకవైపు ప్రయత్నం చేస్తుంది. అవసరం ఉన్న చోట హత్తుకుంటుంది, అవసరం లేని చోట తొక్కుతూ ఉంటుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా షిండే కూడా అత్యంత బలవంతుడు కావడం, అటు శివసేన యూబీటీ నుంచి ఎంపీలను లాగడం, మరోపక్క రాబోయే రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ 2/3 మెజార్టీ సాధించాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మహారాష్ట్రలో తనకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా నమ్మకమైన వ్యక్తిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పుకుంటారా, బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరోపక్క ఆర్ఎస్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఏం చేయబోతారా అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంలో ఆదిత్య ఏదైతే శివసేన యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో శివసేనకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడినప్పుడు అటు ఏక్నాథ్ షిండే మళ్ళీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ గతంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా నేడు బలం వచ్చింది. మరోపక్క సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు అమృతా ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని అన్నిటినీ పరిశీలించిన తర్వాత మహారాష్ట్రలో ఏదో జరగబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ లోకి దేవేంద్ర ఫడ్నవీస్ ను తీసుకుంటారు. ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత నమ్మకమైన వ్యక్తి. అలాంటి ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ను భర్తీ చేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు సిద్ధం చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ధర్మేంద్ర రాజీనామాతో మాత్రం దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటుగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కూడా వెళ్లనున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు విద్యాశాఖ కేటాయించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కీలక నేతలకు ఢిల్లీ పిలుపుపైన మాత్రం రాజకీయ వర్గాల్లో కొత్త ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతున్నాయి. ప్రధానంగా శివసేన యూబీటీకి సంబంధించిన ఎంపీ సంజయ్ రౌత్ చేసినటువంటి
వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు. మహారాష్ట్రలో సీఎం మార్పు ఖాయమంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. చూడాలి బీజేపీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలు పిలిచిన తర్వాత ఏం మాట్లాడబోతుంది, ఎవరిని సీఎంగా మార్చబోతున్నారు, ఎవరిని విద్యాశాఖ మంత్రిగా తీసుకోబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.